ప్రియ సంగమా. 31వ వచనం. చేయగానే కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఎలాగ బోధించిరండి వారు? ధైర్యముగా బోధించిరి. ఆ ధైర్యం ఎక్కడి నుండి కలిగింది వాళ్ళకి? ఎవరి నుండి కలిగింది? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. ఎవరి ద్వారా మనకు ధైర్యం కలగాలండి? ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದ್ವಾರ. ನೀನು ಯಾರನ್ನಾದ್ರೂ ಹೊಡಿಬೇಕು ಅಂದರೆ ನೀನು ಕಟ್ಟಿಗೆಟ್ಕೊಂಡು ಹೋಗಿ ಹೊಡೆಯೋದಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿಡು. ಏನಂತ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿಡು? ಅವ್ರ ಕೈಕಾಲು ಮುರಿದೇವ್ರೆ, వారు వాళ్ళ ఇంట్లో దీపం మారిపోని దేవుడా, అలాంటి ప్రార్థనలు చేయకూడదండి మనము. దేవుడు, అందుకే మనం చూసుకున్నాం కదా ఇప్పుడే పెద్దసారి ఏమని వాక్యం చెప్పినారు? వారి వారి క్రియల చొప్పున వారికి ఏమి కలుగుతుంది? నేనంతా ప్రార్థನೆ ಮಾಡಿದ್ರೆ అలాంటి జీతం ఎవరికి వస్తుంది? వాళ్ళకు వస్తుందా, మనకు వస్తుందా? ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. చూడండి ప్రియ సంగమా, గత సంవత్సరము కాకుల తోటలో నేను అత్త అని పిలుస్తాను. ఆ అత్త ఏం చేసిందంటే నాతో గొడవ చేసుకొనింది. ఏం చేసుకొనింది? గొడవ చేసుకునింది. ఏమని గొడవ ఏనుగొడ్డు విషయంలో. నా పశువులు వాళ్ళ ఇంటి దగ్గర పోతున్నాయి అని చెప్పి గొడవ చేసింది. భరత్, నన్ను కాకుల తోటలు అందరూ భరత్ అని అంటారు, బారుక్ అని ఎవరు అనరు, భరత్ అని అంటారు. భరత్, నీ ఎనుగొడ్డు వచ్చి ముసురు తాగిపోతా ఉంది, మా గడ్డంతా తినిపోతా ఉంది అని రోజు పంచాయతీ ఆమెది. రోజు పంచాయతీ అయితే నేనేమన్నాను, నాది వస్తే ఒక ఎనుగొడ్డు వస్తుంది అత్త, నీవి 26 ఎనుగొడ్లు ఉన్నాయి కదా, మరి అవన్నీ వచ్చి నేను కొనిండి సేనులో మరి వచ్చి మేసిపోతాయి కదా, అప్పుడెట్లా? మీ ఆయన దొంగతనంగా మేపుతాడు కదా, అప్పుడెట్లా? ఇప్పుడు కోపం తెప్పిస్తా లేదా? మాటలు వచ్చింది కోపం, నిజంగాంటే వచ్చింది. జరిగింది, ఇద్దరికి వాద జరిగింది. ఇలాగ మాట్లాడాను. ఆ రోజు సాయంకాలం గుడారాల పండగ కాకుల తోటలో. నాకు మనసు ఎందుకో కొంచెము చాలా బాధ అయింది. నేను అన్నాను, పోయి ఎనుగొడ్డు నువ్వే కట్టేసుకో అంటే ఏం చేసింది ఆమె? నిజంగా ఎనుగొడ్డును కట్టేసుకునింది. అంత అయింది, బాగానే ఉంది, పండగ అయింది, సంతోషమే. ఎక్కడో ఉంటుంది కదా ఇది నా ఎనుగొడ్డు అనేది, ఉంటుందా లేదా? నేను ప్రార్థన చేసేవాడిని, అయ్యా మరి ఆ అత్త ఇట్లా మాట్లాడింది, నువ్వు చూసుకో, అది నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చేతికి అప్పగిస్తాను. ఆమె ఎలాగ తీసుకొనిందంటే అది చాలా ఏమంటారు, పర్సనల్గా తీసుకొని ఆ మాటలు లేకపోతే ఆ గొడవ పర్సనల్గా తీసుకొని శుక్రవారం ఎవరెవరైతే సంఘానికి వచ్చేవాళ్ళో వాళ్ళందరినీ దావమందరు ఆడ కాలువ ఉంది కదా మన హాస్టల్ దగ్గర, ఆ కాలువ దగ్గర నిలబడి తిట్టేది. ఏమని తిట్టేదంటే, వాడు మనోడయ్యుండి ఆ దేవుడిని నమ్ముకొని మిమ్మల్ని కూడా వాళ్ళలాగే చేస్తున్నాడు, పోండి 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 అని నిలబడి దూషించేది యేసు ప్రభుని. ఈ మాట నాకు చోలబడింది. ఇలా అంటోంది, అయ్యా సార్ ఇలాగ అంటున్నావా అంటే, పోయిన సాయంత్రం రోషం వచ్చేసింది నాకు. వచ్చి నేను అన్నాను, నువ్వు నన్ను ఏమి నీకు నాకు గొడవ, నువ్వెవరు నన్నల్లా? ఇప్పుడు నీకు గొడవ ఉందంటే నేను ಯಾರನಿಗೆ ಹೇಳಬೇಕು ಸರೋಜಮ್ಮ? ನನಗೆ ಹೇಳಬೇಕು. ಅದು ಬಿಟ್ಟು ನೀನು ನನ್ನ ದೇವ್ರಿಗೆ ಎತ್ತಾಕಿದ್ರೆ ನಾನು ಸುಮ್ಮನೆ ಇರ್ತೀನ? ಯಾರಾದರೂ ನೀವು ಸುಮ್ಮನೆ ಇರ್ತೀರ, ನಾನು ಸುಮ್ಮನೆ ಇರೋದಿಲ್ಲ. ఉండనంటే ఉండను నేను. మళ్ళీ నేను ఇట్లా తొంగట్టుస్తా అని చేయను. నేను చేసేదంతా ఒకటే, ఏమి ప్రార్థన. పోయి చెప్పిన ఎడం కాలుతో ఇట్లా లేపి ఈ దుమ్మే మనకు సాక్షి, నువ్వు రాసి పెట్టుకోవద్దా? ఏమి? ఈ దుమ్మే మనకు సాక్షి, నువ్వు రాసి పెట్టుకో అంటే, చూసినాంలే, ఎంతమంది స్వామిని చూడలేదు, నువ్వు చెప్పేది అని అనింది. నువ్వు అందరిని చూసింటావు, నన్ను చూసింటావు నువ్వు అని అంటే ఏంది? ನೀನು ಎಲ್ಲರನ್ನ ನೋಡಿರ್ತೀಯ, ಎಲ್ಲ ತಿರುಗು ಬಂದು ಲಾಸ್ಟ್ಗೆ ಎಲ್ಲಿಗೆ ಬಂದಿರಿ ನೀವೆಲ್ಲ? ನಿರ್ಮಲಮ್ಮ, ನೀನೆಲ್ಲ ತಿರುಗಿ ಬಿಟ್ಟು ಈ ಲಾಸ್ಟ್ಗೆ ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದೀಯಾ? యేసు ప్రభుకు ಬಂದಿದೀಯಾ? ಹೌದಾ ಇಲ್ಲ? ಬಂದಿದ್ದೀರಾ ಇಲ್ವಾ ನೀವು? అట్లా అన్ని తిరిగి వచ్చింటావు, లాస్ట్ నన్ను చూడలేదు అత్త, నువ్వు రాసి పెట్టుకో.
అదే వారము గురువారం రోజు ఏం జరిగిందంటే వాళ్ళకి 6 లారీలు ఉన్నాయి. 6 లారీలు టైర్లు ఉన్నట్లు టప్ అని పగిలిపోయినాయి. ఒక్క లారీ టైర్ పగిలితే ఎంత డబ్బు అవుతుంది? ఎంత డబ్బు అవుతుంది? ఒక 20,000 అంటుందా? 60,000. ఓకే, ఒక లారీకి 60,000 అంట. అట్లా ఇప్పుడు 6 లారీలకి ఎంత అయ్యా? 6 అంటే 3,60,000 అప్పు చేసింది. ఇవన్నీ నాకు తెలీదు. తర్వాత ఇంకేమైంది? నాది పోతే ఒక ఎనుగొడ్డు నువ్వు కట్టేసుకున్నావు, ఇంకా జీవంతంగా ఉంది లేదు. వాళ్ళ ఇంట్లో 6 ఎనుగొడ్లు ఉన్నట్లుండి చచ్చిపోయినాయి. ఎన్ని చెప్పినాను కదా, రాసి పెట్టుకో నువ్వు అని. 6 ఎనుగొడ్లు చచ్చిపోయినాయి. తర్వాత ఏం జరిగింది? పూర్తిగా వాళ్ళు లారీలు కంతులు ఇచ్చిన వారందరూ ఇంటి ముందర వచ్చి రోజు గొడవ 5 కోట్ల అప్పు. ఎన్ని కోట్లు? 5 కోట్ల అప్పు. మరి తర్వాత ఎలాగైందంటే ఆమె కంటికి వచ్చేసింది, ఈ కుడి కన్నుకు. ఏమి అంటే ఇక్కడ కింద పొర ఉంటుంది కదా, ఈ పొర పురుగు తినుకుంటూ అది చాలా లోపల ఇన్ఫెక్షన్ అయ్యి పస్సు నిండుకొని ఆ కన్ను ఉన్నట్లుండి గిజిగిజిలాగా అయిపోయింది. అప్పొద్దు వాళ్ళ భర్త వచ్చి, నాకు ఒకటి ఏమంటే గొడవ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడాల. ఏమి గొడవ అయిన తర్వాత? ఎందుకు అంటే నాదొక స్వార్థం, చేయి కడుక్కోవాలనేది. ఎవరి ముందర చేయి కడుక్కోవాలా? ఆయన ముందర చేయి కడుక్కోవాలా. అంటే నేను మాట్లాడుతున్నాను దేవా, వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళని కొట్టుకో, నన్ను మాత్రము నా స్వార్థం అది. నేను చేయి కడుక్కొని మాట్లాడిస్తా ఉంటే వాళ్ళ భర్త వచ్చి, భరత్ నాకు 1,00,000 రూపాయలు కావాల. ఎందుకు మామ అంటే ఇట్లా మీ అత్తకు బాగాలేదు, బెంగళూరుకు పిలుచుకుపోవాలి. సరేలే అని ఏదో ఒకటి సహాయం అయ్యింది. డాక్టర్లు ఏమన్నారంటే అది క్యాన్సర్ వ్యాధి కంటికి వచ్చేసింది, దాన్ని తీసేయాల పూర్తి అని చెప్పేసి అన్నారు. ఆపరేషన్ జరిగింది, అంత వచ్చింది. ఒకరోజు నేను ఇలాగే సాయంకాలం టైంలో ముసురుకు తీసుకుపోయేటప్పుడు చస్మాలు పెట్టుకొచ్చింది. నాకు తెలియదండి, నిజంగా అంటే నాకు తెలియదు ఇవన్నీ జరిగినాయని అంటే అప్పుడు వచ్చి, ఏమంతా రాత్రిపూట్ల చస్మాలు పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు, మేమంతా పొద్దున పెట్టుకొని తిరుగుతున్నావు, రాత్రులు తిరుగుతున్నావు చస్మాలు పెట్టుకొని అంటే, లేదు భరత్, కండ్లు ఇట్లా అయ్యింది, ఇట్లా అన్నారు అట్లా అన్నారు. నేను మాట్లాడుతూ ఉంటే ఆమెకు లోపల ఏమైందో తెలీదు, గొడవమని ఏడ్చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది. నేనంటే ఎందుకు ఏడుస్తావు, ఎందుకు బాధపడతావు, నేను ప్రార్థన చేస్తానులే అనలేదు. ఆమె అడిగింది, నువ్వు మీ యేసు ప్రభుకి చెప్పి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి, ఇవన్నీ ఇట్లా జరిగినాయి, ఆ ఎనుగొడ్డు కట్టుకున్నప్పటి నుంచి ఇవన్నీ ఇట్లా జరిగినాయి అని ఆమె చెప్పింది అంత కథ. ఇప్పుడు చెప్పింది నేనేం కథ చెప్పినానో ఆ కథ అంతా ఆమె చెప్పింది. సరే ప్రార్థన చేస్తాను లేత, ఈసారి నువ్వు రిపోర్టుకు పో, నార్మల్ వస్తుంది, దేవుడు చేస్తాడని చెప్పి శుక్రవారం రోజు మా పిల్లలందరికీ చెప్పి ప్రార్థన చేయించిన ఇంట్లోనే. శనివారం రోజు వెళ్ళింది, ఆదివారం రోజు మళ్ళీ బళ్ళారికి వచ్చింది. ఆదివారం సాయంకాలం నేను చర్చ్ ముగించుకొని వెళ్ళి అడిగితే అత ఏమన్నారు డాక్టర్ అంటే, ఏదైతే క్యాన్సర్ రిపోర్ట్ అని వచ్చిందో దేవుడు దాన్ని నార్మల్గా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బలం కాదు, శక్తి కాదు. మళ్ళా ఏ గుడారం పండగకైతే గొడవ చేసిందో, మొన్న గుడారం పండగకి ఆమె ఎల్లిపాయలు తెచ్చిచ్చింది. ఏం తెచ్చిచ్చింది? ఎల్లిపాయలు తెచ్చిచ్చింది. నేను బియ్యము వేసి అది ఏరు పెట్టింటే వచ్చి కడిగిచ్చి పెట్టిపోయింది. ఇంకా ఏమైనా సహాయం చేయాలంటే చెప్పు భరత్, నేను వచ్చి చేస్తాను, ఇప్పుడు పోయి పాలపిండి వస్తానంటే, ఏదొద్దు, నువ్వు సాయంకాలం ప్రార్థనకు రా, ఏ దేవుడిని అయితే దూషించింది, నేను అన్నాను నువ్వే రావాల నా దగ్గరికి, నేను రాను నీ దగ్గరికి అని. ఏ దేవుడిని అయితే దూషించిందో ఇప్పుడు ఆ దేవుణ్ణి వెతుక్కుంటే ఆ స్త్రీ వచ్చిందా లేదా? ఏ దాని నుండి కలిగింది ఇది? గొడవ నుండే, పనికిరాని మాటల నుండే, మనం పెట్టే శాపాల నుండే, ప్రార్థన వలన. ఇంకా కొంతమంది ఎలాగ రచ్చుకొట్టేవారంటే దాని నోటికి రావాలని ప్రార్థన చేయంట. ఏమి?
దాని నోటికి రావాలని ప్రార్థన చేయ భరత్, చాలా విర్రవీగుతుంది. నేను అన్నాను, లేదు లేదు లేదు, రావాల, రుచి చూడాలామా. ఎట్లా రుచి చూడాలా? అంత పోగొట్టుకున్న తర్వాత రావాలా మాడికి. ఇప్పుడు ఉన్నాయని విర్రవీగింది, దేవుడు సన్నగా వేసినాడు. అట్లే ముట్టి చూసుకోవాలని అంటారు చూడండి, అట్లా ముట్టి చూసుకునేది అట్లా వేసినారు. వస్తా ఉందా లేదా? మన పిల్లల్ని అడగండి, వస్తా ఉందా లేదప్ప? హల్లెలూయా. ఎవరు పోమని ఘాటు పెట్టినారు చూడండి, వట్టి చేపలు పెట్టినారు. పోమని లేక పొగ పెట్టినట్లు పోమని లేక వట్టి చేపలు చెప్తా ఉంటారు ఈడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సంగమ, వారు ప్రార్థన చేయగా ఏమి కలిగింది అక్కడ? ఏం కలిగింది? భూమి కంపించింది. కంపించేటది ఒకటే కాదు, ఇంకొకటి జరిగిన కార్యం ఏమంటే, వారు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకున్నారో, సామెతల దగ్గరికి వస్తాం. సామెతలు 15 2వ వచనం. జ్ఞానాంశము పలుకును, బుద్ధిహీనుల నోరు 3 వాక్యములు కుమ్మరించును. చూడండి, దేని నుండి మనం తప్పించుకోలేం ప్రియ సంగమా. దేవుని కండ్లంట, ఇక్కడ ఏం రాయబడింది చదవండి ఒకసారి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఈ స్థలమందు ఇక్కడ ఏమని సెలవిస్తోంది? సామెతలు ఏమని సెలవిస్తా ఉన్నాడు? దేవుని కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుందంట. కింద ఉంది అక్కడ, మొదటి స్థానం ఎవరికి ఇచ్చినాడు అక్కడ? దేవుని కనుదృష్టి ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? చెడ్డవాని మీద, తర్వాత మంచివాని మీద. చెడ్డవారిగా ఉండాలా, మంచివారిగా ఉండాలా ప్రియ సంగమం? మనం నీవు ఏదైనా పొందుకోవాలంటే దేవుని ముందు నువ్వు మంచివాడికి నిలబడాల. నువ్వు చెడ్డవాడిగా నిలబడతానంటే దేవుడు చెయ్యడం, ఆయన కనుదృష్టి ఉన్నప్పటికీ ఆయన కార్యము చెయ్యడు. రాసి పెట్టుకో ఈ మాట. ఇంకొక వచనం చూడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఏ దానికి భంగం కలుగుతుందంట? ఆత్మకు. సాత్వికమైన నాలుక అంటే మంచి మాటలు మాట్లాడే నాలుక, ధైర్యపరిచే మాటలు, లేకపోతే పడిపోయిన వారిని లేపే మాటలు, అలాంటి మాటలు ఉన్నట్లయితే అది జీవవృక్షము. ఎలాగుంటుంది అది? జీవవృక్షము అంటే పడిపోయిన వారిని మరల నిలబెట్టే మాటలు, జీవము కలిగే మాటలు. జీవపు వృక్షము అంటే చెట్టు. కానీ ఏ నాలుకలో కుటిలతో ఉంటుందో, అంటే పనికిరాని మాటలు ఏ నాలుకలో ఉంటుందో, ఆ నాలుకకు వచ్చే జీతం ఏంటి? భంగము. భంగం అంటే ఏమి? అవమానం. అందుకే నేను చెప్తా ఉంటా మా పిల్లలకి, నోటికి వచ్చింది ఎక్కడ తెచ్చుకోకూడదు? చెప్పు సిద్ధ, ఎక్కడ తెచ్చుకోకూడదు? ఈపుకు తెచ్చుకోకూడదన్నా. నోటికి వచ్చిండేది ఈపుకు తెచ్చుకో. ఎంతమంది మీ భర్తలు తాగొస్తారు? చేయి పైకి ఎత్తండి ఒకసారి. కుడుదు భర్తనమ్మా, కుడుదు బంధు తాగొచ్చి భర్తతో తన్నించుకుంటాం సార్ అనే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఎవరు లేరా? పోన్లే, మంచోళ్ళు అందరూ. ఒక అక్క. సో తాగొచ్చి తంతున్నాడు. ఎందుకు తంతా ఉన్నాడు? నా ప్రశ్న ఇప్పుడు, ఎందుకు తంతా ఉన్నాడు? మీ ఆయన తాగొచ్చి నిన్ను ఎందుకు కొడతా ఉన్నాడు? మన మాటలు ఎలాగుంటాయి తెలుసా? పిల్లల్ని పోషించేకి రాదు, నన్ను పోషించేకి రాదు, కడుపు నిండా తాగొచ్చేకి, కడుపు నిండా అంటున్నాను నేను, అక్కడ మీరు ఇంకొక మాట మాట్లాడతారు మీరు. నిండా తాగొచ్చేకి ఉంటుంది నీకే అన్నప్పుడు వానికి ఏమొస్తుంది? సర్రని రోయ్ దెడ అని వేస్తాడు. కుటిలమైన మాటలు
ఏం తీసుకొని వస్తుంది? అవమానము. ఆత్మకు అంటే హృదయానికి నెమ్మది లేకుండా చేస్తుంది. కొంతమంది మాటలు చూడండి, భార్య మాట మాట్లాడితే భర్త చెయ్యి మాట్లాడుతుంది. భర్త చెయ్యి మాట్లాడింది అంటే వాడు పిచ్చోడు. ఫస్ట్ ఉన్నట్లుండి వాడు చెయ్యితా ఉన్నాడంటే వాడెవడు? పిచ్చోడు. ఆ పిచ్చోడిని దారవాడకి తీసిపోయి చూపియాలి మీరు. అంతేకాని మీ నోరు మాట్లాడితేనే కానీ భర్త చెయ్యి మాట్లాడదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. అర్థమవుతుందా ప్రియ సంగమా? దేవుని వాక్యం అర్థమవుతుందా? కింద వచనం, తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. గద్దింపునకు లోబడువాడు. మరలా వస్తాం అపోస్తలుల కార్యములకు. ఆ 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండిరి. తనకు కలిగిన వాటిలో ఏదియో నేను సంపాదించింది అనుకోలేదంట. అంటే వారు ఎప్పుడైతే దేవుని యందు ఆసక్తి కలిగి వృద్ధి పొందుకున్నారో, దేవుని యందు ఆశీర్వాదములు పొందుకున్నారో, వారు చేసిన సాక్షి ఏం తెలుసా? వారు చెప్పిన మాటలు ఏం తెలుసా? మేము మా స్వంత పనుల ద్వారా, మా బలముతో, మా శక్తితో మేము ఇది చేయలేదు. కానీ అందుకని ఒక మాట, ఒక చక్కటి పాట ఉంది, నీవు లేని రోజు రోజే కాదయా. ఆడమ్మా, నేను ఇష్టవాద ఆడలేదు. సరోజమ్మకి ఇష్టమైన పాట ప్రతి వారం ఇదే పాటే, నీవు లేని రోజు నీవే లేకపోతే. ఇలా ఈ పాటను అక్కడ వాళ్ళు భక్తులు పాడారు. అయా నీవు లేకుంటే మేము ఈరోజు ఉన్న మాకు కలిగిన ఈ స్థితిగతులు నీ నుండి మాత్రమే మాకు వచ్చిందయ్యా. ఒకరు చెప్పారా? లేదు. అక్కడ సెలవిస్తోంది, విశ్వసించిన ప్రతివారు ఏక మనస్సుతో ఏకాత్మతో దానిని పలికిరి. కొంతమంది, అయా నేను ఎంత కష్టం పడతా ఉన్నాను, నా కుటుంబం కొరకు ఎంత కష్టపడుతున్నాను, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు. నేను ఇంకా ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాను, నేను ఇంకా ఎప్పుడు అది తీసుకుంటాను, ఇది తీసుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది లేరు మనలో? అలాగున్నవారు చేయిల పైకి ఎత్తండి, చూస్తాను ఒకసారి. ನಾನು ಎಷ್ಟು ನಾವೆಲ್ಲ ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಗಂಡ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಹೆಂಡತಿ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ఉంది, పిల్లలు అందరూ ప్రయాస పడుతున్నాం. కానీ మాకు ఉండడానికి ఏం లేదు, నీడ లేదు. ఎందుకు నీడ లేకపోయా నీకు? నీవు పడిన ఆ కష్టాన్ని నీకు నీవే చెప్పుకుంటుండవు. ఏమని? నేను పడినాను కాబట్టి నువ్వు గట్టంలే. ఎవరు దాన్ని సఫలపరచువాడు? అయా నేను కష్టపడ్డాను, దానికి నువ్వు ఇయ్యాల, నీవు నాకు సహాయం చేసినావు కాబట్టి నేనేం పొందుకున్నాను? కష్టాన్ని పొందుకున్నాను అని నువ్వు ప్రార్థన చెయ్యి. ఈ రోజు నుంచి ప్రారంభించు. వచ్చే సంవత్సరం ఈ టైంకి దేవుడు నీకు కలుగజేస్తాడు. విశ్వసించిన వారందరూ హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియ సంగమా? వచ్చే టయానికి నవంబర్ ఎంత అయిపోతుంది తారీఖు? 16 నువ్వే వచ్చి గుడిలో చెప్తావు సాక్షి. ఆమెన్, ఆమెన్. నువ్వు చేయవలసింది నేను కాదు, నీవు చేస్తేనే నేను పొందుకుంటాను. ఆయన చేయాలంటే నీకు జీవ వృక్షపు మాటలు ఉండాలా, గద్దింపునకు లోబడే స్వభావం ఉండాలా. గద్దించువాడు నీ మేలు కోరుతాడా, నువ్వు పాడేది కోరుతాడు? మేలు కోరువాడు గద్దిస్తాడు. ప్రియ సంగమా, ఒక తండ్రి తన కుమారుడు బాగుండాలని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. సరే,
జీవాన్ని పోసిన మన దేవుడు మనం ఎలాగుండాలని ఆయన గద్దించేటప్పుడు మనం ఎలాగుంటామంటే, ఇప్పుడు దేవుని మాటలు మనకు ఎవరి ద్వారా వస్తాయి? సేవకుల ద్వారా వస్తాయి. మనం ఎలాగ మాట్లాడతాం తెలుసా? అయ్యా, అమ్మ, చిన్న సారు, ఇంకా సేవకులు అనబడే వారందరూ మా గురించే మాట్లాడాలా? అరే, నీ గురించి మాట్లాడుతున్నది వాడు కాదు, ప్రజలు కాదు, సేవకులు కాదు, నీ గురించి మాట్లాడేది ఆయన మాటకు నువ్వు లోబడినట్లయితే నువ్వు ఆ కార్యాన్ని చూస్తావు. వారు మాట్లాడుతున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు అని అనుకుంటే ఉండే స్థానాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. స్థానాన్ని పోగొట్టుకొని ఇడిచిపెట్టి పోయిన వాళ్ళు మన సంఘంలో ఎందరో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారు ఉండేదానికన్నా పోయేదే మేలు. అలాగ పోతేనే జాగ ఖాళీ అవుతుంది. ఇక్కడ జాగ ఖాళీ అయితేనే బయట ఉన్నవారు వస్తారు. హల్లెలూయా. మీరు నమ్ముతారో లేదో, అదే కాకరల తోటలో దాదాపు మొన్న గుడారం పండుగ చేసినప్పుడు 200 మంది నూతన ఆత్మలు దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఎంతమంది అండి? 200 మంది. పాతవి పోతే, పాత నీళ్ళు పోతే ఏ నీళ్ళు వస్తాయి? నువ్వు పాత నీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది? మెల్లంగా పాచి పడుతుంది. పాచి పట్టి వాసన పడుతుంది. వాసన వచ్చి రోగాలు తీసుకుని వస్తుంది. పాత నీళ్ళు ఎంత పోతాయో డ్యాములో కొత్త నీళ్ళు అంతే వస్తాయి. డ్యామ్లో కొత్త నీళ్ళు వస్తే నీ ఇంటి నళ్ళకు కొత్త తాగే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. అర్థమవుతుందా ప్రియ సంగమా? ఎంతమందికి దేవుని వాక్యం అర్థమవుతా ఉంది? గద్దింపునకు, జ్ఞాని గద్దింపునకు లోబడతాడు. వారందరూ లోబడ్డారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కింద వచనంలో సెలవిస్తుంది, వారికి కలిగిన యావత్తును అమ్మివేసి దేవుని, అంటే అపోస్తలుల పాదముల దగ్గర ఉంచిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎలాగా ఆశీర్వదింపబడ్డారు వాళ్ళు? ఎలాగ ఆశీర్వదింపబడ్డారు? వారికి కలిగినది అంతయు, అంటే ఒకప్పుడు ఏమి లేని వారు దేవుని నమ్ముకున్న తర్వాత అంతగా వచ్చిన తర్వాత అందులో 3% ఎవరికి ఇచ్చారు? వాళ్ళు దేవుని సంఘానికి ఇచ్చారు. నేను ఇవ్వండి అని నా అంశం అది కాదు. అది నీకు వదిలిపెట్టింది, నీ వైయక్తిత్వం, అది నీ వ్యక్తిత్వం. అది ఇచ్చేది ఇవ్వకపోయేది నీ వ్యక్తిత్వం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు పాదముల దగ్గర ఉంచిరి కాబట్టి. కింద వచనం చూద్దాం, 35వ అధ్యాయం 35వ వచనం. వారు ప్రతివానికి వారి వారి అక్కర కొలది చొప్పున పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికిని కొదువలేకపోయేను. సో గత ఆదివారం రోజు పెద్ద సార్ చెప్పారు, మీటింగ్లు పెడతా ఉన్నాం, మీటింగుల కొరకు సహాయం చేయండి అని. ఎంతమంది సాయం చేశారు? సాయం చేసిన హస్తాలని దేవుడు ఆశీర్వదించును గాక. చూడండి, మీరు తీసుకొని వస్తే సేవకుని దగ్గర పెడితే సేవకుడు ఎప్పుడు దాన్ని పంచిపెడతాడు? ఇలాంటి మీటింగుల్లో, ఇలాంటి బహిరంగ సభల్లో, ఇలాంటి దేవుని పరిచర్యలో దాన్ని ఉపయోగించుకుంటారు. అది సక్సెస్ అవ్వాలంటే, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే దానికి ఆశీర్వదించిన వారెవరు? మీరే కదా. అంటే మీ నుండి ఒక ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది కదా, మీ నుండి ఒక ఆత్మ దేవునిలోనికి నడిపింపబడుతుంది కదా, మీ నుండి ఒక ఆత్మ, నూతన ఆత్మ దేవుని సంఘానికి వస్తుంది కదా. నీవు ప్రార్థన చేయము, మనము ప్రార్థన చేయము, సువార్త చెప్పము, మరియు ఇలాంటి సభలకి సహాయము చేయము. మళ్ళీ ఏమని ప్రార్థన? మళ్ళా సాక్షి చెప్పేటప్పుడు ఏం సాక్షి? నేను ఎంత కష్టపడుతున్నా దేవుడు నా మీద ఏం లేదు, దయ లేదు. నీవు ఇతరుల మీద దయ, అందుకే దేవుని అదే సామెతలో సెలవిస్తుంది 16వ అధ్యాయంలో, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు.
నీవు పరిచర్య విషయంలో దయ చూపించుకోకుంటే దేవుడు నీ మీద ఎందుకు చూపించాలా? నా ప్రశ్న అది. ನೀನು ನಿನ್ನ ಬಗಲಿ ಮನೆಯವನ ಮೇಲೆ ದಯ ತೋರಿಸಲಿಲ್ಲ ಅಂದರೆ ದೇವರು ನಿನ್ನ ಮೇಲೆ ಯಾಕೆ ತೋರಿಸ್ಬೇಕು? చూడండి, వారికి కలిగిన యావత్తును వారు తెచ్చి వారి ముందు ఉంచినప్పుడు ఎలాగ ఉంచినారు? మా సిఎస్ఐ తెలుగు చర్చిలో ఎలాగంటే, గత 2 నెలల క్రితం ఒక మేడం, ఫిజిక్స్ మేడం రిటైర్ అయ్యారు. రిటైర్డ్ అయితే ఆమె కానుకలు అది రాపిస్తారు కదా, కానుకలు. ప్రతి కానుకలు చెప్పేటప్పుడు అక్కడ ప్రకటన ఉంటుందన్నమాట. ఏమి పలానా వారు ఇంత ఇచ్చారు, పలానా కుటుంబం ఇంత ఇచ్చింది అని. ఆమె ఏం చేసిందంటే, దేవునికి 3 లక్షలు నేను ఇస్తున్నాను, దేవునికి కాదు, సండే స్కూల్ కోసం, నేను సండే స్కూల్ పిల్లల కోసం 1 లక్ష, ఇంకొక 1 లక్ష, ఇంకొక 1 లక్ష, మొత్తం 3 లక్షలు ఇస్తున్నాను అని చెప్తే, అక్కడ ఉన్న సేవకుడు ఏం చేసినాడంటే ఆమెను బహుగా అదేమంటారు పైకి కూర్చోపెట్టినాడు. సేవకులు కూడా ఉన్నారు, అలాగా సేవకులు కూడా ఉన్నారు. అక్కడ సెలవిస్తుంది, పాదముల దగ్గర ఉంచిరి అంటే తగ్గించుకున్నారంట. అది ఎంత, కొంత కాదు, ₹1-2 కాదు, వాళ్ళు తెచ్చింది. ఆస్తులు అమ్మినారంటే ఎంత వస్తుంది? ఇప్పుడు మన ఇల్లు అమ్మినామంటే ఎన్ని లక్షలు వస్తాయి మనకి? 2 లక్షలు వస్తాయా? ₹1,00,000 నువ్వు పెట్టుకో, ₹1,00,000 దేవునికి. అట్లా నువ్వు 3 లక్షలకే నీ పేరు 10 మంది వినాలని చెప్తే వాళ్ళంతా ఇచ్చారు కదా, ఎన్నో లక్షలు ఇచ్చారు అక్కడ. ఆ టయానికి లక్షలు, అవి ఆ టయానికి సేర్లు అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. తగ్గించుకునే స్వభావము వారికి, తగ్గించుకునే స్వభావం ఉంది కాబట్టి దేవుడు వారి ధననిధిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. 6వ వచనం సామెతలు 5 మరియు 6. నేను ముగిచేస్తాను ఇంకా. 15 తిరస్కరించును, లోబడువాడు బుద్ధిమంతుడగును, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు అనీతిగా ఉండే ప్రజలు క్రీస్తు సువార్త వారికి అందిన తర్వాత వారు నీతిమంతులుగా మారారు. నీతిమంతులుగా మారి దేవుడు వారిని బహుధనవంతులుగా చేశాడంట. హల్లెలూయా. ఎలాగ చేశాడండి ఆయన? బహుధనవంతులుగా. అందుకే అక్కడ రాయబడింది, నీతివంతుల ఇల్లు గొప్ప ధననిధి. కింద వచనం, భక్తిహీనుకు కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. చూడండి, భక్తిహీనులు అంటే దేవుని భయభక్తులు లేని కుటుంబము ఎంత చేసినా, ఎంత రాబడి వారికి వచ్చినా అది వారి దగ్గర ఉండదంటే ఉండదు. దానిని వారు అనుభవించలేరు. 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో భార్యాభర్తలు 2 ఉన్నారు. దేవుని భయభక్తులు లేనివారు. మొదట దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఎప్పుడైతే బహుగా ఆశీర్వదింపబడ్డారో, బహుగా ధనవంతులయ్యారు. నీతిమంతులుగా ఉండి ధనవంతులయ్యారు. ధనవంతులైన తర్వాత వాళ్ళ చేనును అమ్మి ఏం చేసినారు? అర్థము భూమిలో పాతబెట్టి, ఇంకా అర్థం ఎక్కడికి తీసుకొని వచ్చినారు? అక్కడ పెట్టినారు, అపోస్తలుల పాదాల దగ్గర. పేతురు ఏమన్నాడు? మీరు అక్కడ పెట్టినప్పుడు దేవుని ఆత్మ మీ దగ్గర ఉండలేదా అంటే వాళ్ళు ఏం ప్రమాణం చేస్తున్నారు? లేదయ్యా, మాకు వచ్చింది ఇంతే, మాకు వచ్చింది. పేతురు దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు అప్పగించిన తర్వాత ఆ కుటుంబం ఏమైంది? మొదట భర్త చచ్చిపోయాడు,
వాడిని పాతబెట్టబడి వారి పాదాలు అక్కడే ఉన్నాయంట. ఏ ప్రజలైతే ఆమె భర్తను పాత పెట్టారో ఆ స్త్రీ కూడా అలాగంటుంది, లేదయ్యా నిజంగా అంటే ఇంతే వచ్చిందయ్యా అని. ఆ స్త్రీ కూడా అబద్ధాలు పలికింది. భర్తకు కలిగిన పరిస్థితి ఎవరికి వచ్చింది చెప్పాలి గట్టిగా? భార్యకు వచ్చింది. చదువుదామా వచనం, భక్తి ఈనుల 6వ వచనం. గొప్ప ధననిధి. చూడండి, భక్తిహీనుడికి వచ్చింది, డబ్బులేమో వచ్చింది, కానీ దాన్ని అనుభవించారా వాళ్ళిద్దరు భార్యాభర్తలు? అననీయ సిఫరులు అనుభవించారా? డబ్బును అనుభవించారా? అది పొద్దుటికి అదే భూమిలో ముయ్యబడింది. అర్థమవుతుందో ప్రియ సంగమా? దేవుని యందు క్రీస్తు నమ్మిన తర్వాత నీతిమంతులుగా మనమైతే మనం ఎలాగవుతామో బహుగా ఆశీర్వదింపబడతాం. నీతిమంతులుగా ఉండి ధనానికి లోబడితే, ఏ విషయానికి లోబడితే? ధనానికి లోబడితే ఉన్నది మనము అనుభవించలేము. మరి ఎవరు అనుభవించారయ్యా? 36వ వచనం ముగిచేస్తా నేను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. లేవీయుడు, చూడండి ఆయన మాట సెలవిస్తుంది. ఆయన పేరు యోసేపు, కానీ రెండో పేరు ఉంది ఆయనకు, హెచ్చరికను ఇచ్చువాడు. అంటే గద్దింపును స్వీకరించే గుణము మనలో ఉంటే దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ప్రియ సంగమా. చెప్పబడిన వాక్యము ఒకసారి ఆలోచన చేస్తాం. మృదువైన మాటలు అంటే ప్రార్థన చేసుకునే జీవితం మనకు ఉండాల. రెండవది, క్రీస్తు ఆ కార్యాన్ని చేస్తాడనే ఒక విశ్వాసము మనలో ఉండాల. అపోస్తలులు లోకానికి భయపడి మేము కూడా చూసుకుందాం రా అని వాళ్ళు చూసినట్లయితే ఈరోజు మనం అపోస్తలుల గురించి మాట్లాడేవారము కాదు, సువార్త ప్రకటింపబడేదే కాదు. సువార్తను స్వీకరించిన వారందరూ ఏక మనస్సు. మనలో ఒకవేళ ఏక మనస్సు లేకపోతే, ఏక హృదయం లేకపోతే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడు సంగమా. దేవుడు కార్యాలు చేయాలంటే మనకు ఉండవలసినది చాలా ప్రాముఖ్యమైనది ఏక మనస్సు. ఎవరికోలే మీటింగ్ ఇది, ఎవరికోలే ప్రార్థన ఇది, నేను ఇంట్లో కూర్చొని అదేది టీవీ చూస్తా, పనికి పోయి పని చేసుకొస్తానంటే అది నీ మూర్ఖత్వము. నేను నిశ్చయంగా చెప్తున్నాను ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో కనబడిన మనము దేవుడు ఒకానొక రోజు గ్యారంటీ దీనిని ఆయన ఆలోచన చేసి దీనికి ప్రతిఫలము నీకు ఇస్తాడు. ఆమేనని నేను పలుకుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే స్తుతి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. ప్రతి ఒక్కరు చెప్పుదాం. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే.
కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే. అవును ప్రియ సంగమా, మనకు సన్మానము రావాలంటే మనము చేయవలసినది ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించేది. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరు చెప్పుదాం, అయ్యా నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నాకు ప్రార్థన జీవితము దయచేయి అయ్యా, నాకు ప్రార్థన జీవితము దయచేయి అయ్యా, ఇన్ని రోజులు నా లోకపు మాటలతో నేనున్నానేమో, నన్ను క్షమించి నీ ప్రార్థన జీవితము నాకు దయచేయి, నీ మృదువైన మాటలు నాకు దయచేయి అయ్యా, గద్దింపునకు లోబడే జీవితాన్ని నాకు దయచేయేసయ్యా అని అడుగుదాం. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది వేల దూతలతో కొనబడుచున్న దేవానికి స్తోత్రాలు. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండవ రోజు మీటింగ్లో ప్రభువా, అయా మాట్లాడినది నేను కాదు కానీ ప్రభువా, అయా నీ మాటలు నా యందు ఉంచి ప్రభువా, అయా ప్రజలకు ప్రభువా, ఇక్కడ వచ్చిన వారికి ఏదైతే వర్తమానము కావాలని ఉన్నదో అది నువ్వు వారికి దయచేసిన విధానానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు. జీవపు తోడు అది వీరి జీవితంలో నెరవేరునుగాక యేసు నామములో స్వామి. అది కార్యరూపంలోనికి ఈ రోజు నుండి మలచునిగాక యేసు నామములో స్వామి. అయా మరొక్కసారి ప్రభువా, వాక్యంతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అయా, మరి అలాగే సాయంకాలం జరిగిపోయే ప్రభువా, మరి మీటింగులో కూడా ప్రభువా నీవు తోడుని నడిపించమని ఘన మానమహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడివేడి పొందుకుంటున్నాం తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని సవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఈ మార్నింగ్ సెషన్కు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాలకు ఆయన ప్రార్థన జీవితము సదాకాలము తోడేండి నడిపించుగాక. క్షమా Adonai Elohino Adonai Echad